రాష్ట్ర మంత్రి తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ వ్యూహం ఫలించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం అదిరింది. ఇక వెరిసి పులివెందుల పసుపు ధనంతో నిండిపోయింది. ఎన్నాల్లో వేచిన ఉదయం అన్నట్లుగా వైఎస్ కంచుకోటలో టీడీపీ జెండా రెపరెపలాడింది. జెడ్పీటీసీ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో మారెడ్డి లతారెడ్డి విజయ దుందుబి మోగించారు. వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డి డిపాజిట్లు సైతం తెచ్చుకోలేకపోయారు. ఇక వైసీపీకి ఇంతటి పరాజయం ఎదురవుతుందని రాష్ట్రంలో ఏ ఒక్క కార్యకర్త సైతం ఊహించక ఉండకపోవచ్చు. అధిక టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఏకంగా 6,716 ఓట్ల భారీ మెజార్టీ సాధించారు. అలాగే వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డి కేవలం 688 ఓట్లకే పరిమితమయ్యారు. ఇక కాంగ్రెస్ ఇతరులు కలిపి దాదాపు మొత్తం మీద 239 ఓట్లు పట్టాయి. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి వైసీపీ కౌంటింగ్ను బహిష్కరించింది. కార్యకర్తలకు, ప్రజలకు, మరి రెవెన్యూ అధికారులకు, మరి ఎలక్షన్ కమిషన్కు రెడీగా నిన్న జరిగిన రీపోలింగ్ను సైతం వైసీపీ దూరంగా ఉండిపోయింది. వైఎస్ జగన్ సూచన మేరకు ఎన్నికలను కౌంటింగ్ను ఆ పార్టీ నేతలు బహిష్కరించారు. కాగా ఎన్నికలో పులివెందుల గెలుపు ప్రజా విజయంగా టీడీపీ నేతలు అభివర్ణించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత, పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి ఒకరినొకరు స్వీట్లు తినిపించుకొని ఆనందాన్ని పంచుకున్నారు. ఇక మరో మంత్రి మడ్డిపల్లి రాంప్రసాద్ రెడ్డి సైతం పులివెందుల ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తు అంతా టీడీపీదే అంటూ అభివర్ణించారు. కుటుంబ సభ్యురాలను నా భార్యనే పెడతాను సార్, ధైర్యంగా ఎవరు ముందుకు రాలేరు, నేనే నా భార్యను పెడతానని తను ముందుకొచ్చి ఆ నమ్మకంతో ఈ రోజు ఎన్నికలు జరిపాం. అదే నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. ఎందుకంటే ఒక సంవత్సరం లోపల మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ, వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే 11 నామినేషన్లు పడ్డాయి. ప్రజాస్వామ్యానికి ఇదే నాంది అనే విషయాన్ని ప్రజలకు భరోసా కల్పించాం, నమ్మకాన్ని కలిగించాం. మేము సైతం మీతో పాటు ఉంటాం, మీరు ధైర్యంగా వచ్చి మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి ప్రతి ఒక్క ఇంటికాటికి వెళ్ళి మేము చెప్పాం. అదే విధంగా ప్రజలు కూడా మమ్మల్ని నమ్మారు. ఎందుకంటే ఒక్క సంవత్సరం లోపల మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే సూపర్ 6 కావచ్చు, చేయనివి చెప్పాం, చేయబోయేటివి చెప్పాం. ఈ రోజు రాష్ట్రంలో